హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. ఈరోజు మనం సాఫ్ట్గా లేయర్లుగా పరోటాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 2 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసి కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. పరోటా పిండి ఎంత కలిపితే అంత సాఫ్ట్గా వస్తుందండి. సో ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. నేనైతే 5 నిమిషాల వరకు కలుపుకున్నానండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మరో 3 నిమిషాలు కలుపుకొని మీద క్లాత్ వేసి ఒక 30 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత పిండిని మరో 3 నిమిషాలు బాగా నీట్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో ఉండలుగా చేసుకుని వీటి మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పరోటాలకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి, సో ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. తరువాత ఒక్కో పిండి ముద్దను తీసుకుని ఎంత పలచగా కుదిరితే అంత పలచగా ఒత్తుకుని దాని మీద కొంచెం పేరుకున్న నెయ్యిని మరియు కొంచెం పొడిపిండిని కూడా వేసుకోండి. ఇలా చేయటం వలన లేయర్స్ లాగా పరోటాలు వస్తాయి. ఇప్పుడు నైఫ్తో వీడియోలో చూపించిన విధంగా ఇలా వీలైనన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా దగ్గరగా తీసుకుంటూ ఈ విధంగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని పిండి ముద్దల్ని చేసుకోవాలి. తరువాత కాస్త పొడిపిండిని చల్లుకుని ఒక్కో పిండి ముద్దని మెత్తగా చేతితో కానీ చపాతీ కర్రతో కానీ ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెషర్ మాత్రం పెట్టకండి, ఎక్కువ ప్రెషర్ పెడితే లేయర్లు మళ్ళీ కలిసిపోతాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఒత్తుకున్న పరోటా వేసి ఆయిల్ వేసి రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న పరోటాలను తీసుకుని ఇలా కొట్టుకోవాలి. ఇలా చేస్తే పరోటాలు లేయర్లుగా కనపడతాయి. అంతే అండి, పరోటా రెడీ. దీన్ని షేర్వాతో తింటే అబ్బా ఆ టేస్టే వేరు. మా ఛానల్లో ఉన్న షేర్వా లింక్ని కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము. మీరు కూడా ఈ కాంబినేషన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్. థ్యాంక్ యూ.